నమస్తే సనాతన ధర్మ ప్రేక్షకులకి స్వాగతం. మనతో పాటుగా ప్రత్యంగిరి అమ్మవారి ఉపాసకులు శ్రీ రాఘవేంద్ర శర్మ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. కళలో చాలా మందికి పాములు వస్తుంటాయి. అంటే లైక్ రకరకాల కళ్ళు వస్తాయి. అందులో పాములు రావడము, పాము కాటేయడము, అలాగే తరమడము ఇలాంటివి వస్తుంటాయి. దానికి దేని సంకేతం అంటారు? అది శ్రీమాత్రే నమః. చాలా మంచి ప్రశ్న అడిగారు. చాలా మందికి నిజ జీవితంలో కళ్ళలో పాములు కనిపిస్తూ ఉంటాయి సహజంగా, లేదా రోడ్డు పైన వెళ్తుంటే కూడా మార్గం మధ్యలో కూడా మనకు కనిపిస్తుంటాయి. ఇలా తరచూ కనిపించేసరికి జనాలు చాలా భయపడుతుంటారు. ఒకసారి రెండు సార్లు అంటే పట్టించుకోరు, కానీ క్రమేపీ పాములు కనిపించడం, కళ్ళలో పాము రావడము, వాళ్ళు ఒక భయంలో ఉంటారు. అసలు నాకెందుకు ఇలా జరుగుతున్నది, కళ్ళలో పాములు ఎందుకు, అంటే ఒక రకమైన భయం, ఏంటబ్బా ఏంటి ఇలా కళ్ళు వస్తున్నాయి అని అనిపిస్తుంది. 100% ఇలా భయపడుతుంటారు, కనిపిస్తుంటారు, దేనికి సంకేతం అని చెప్పేసి ఉంటుంటారు. అలాంటి వాళ్ళ కోసము దీనికి అలా ఎందుకు కనిపిస్తుంది, మెయిన్గా పాములు అనగా సర్పం కనిపించడానికి సంకేతం ఏంటంటే, మీ జాతక రీత్యలో సర్పదోషం ఉన్నట్టయితే, మీ జాతకంలో సర్పదోషం ఉన్నట్టయితే దాని ప్రభావం వల్ల మీకు కనిపిస్తూ ఉంటుంది. ఓకే, దోషం ఉండడం వల్ల అలా కనిపించడం ద్వారా కొంతమందికి పాము కరిచినట్టు అనిపిస్తుంది. ఓకే, కొంతమందికి ఇట్లా పాము ఇట్లా బుసలు కొట్టి చూపించిన భయం, అంటే భయం అవుతుంది. నిద్రలో కూడా ఉలిక్కిపడి లేస్తుంటారు, నిజంగానే జరిగిందా అని. అలా జరుగుతుంటది. ఇలా ఎందుకోసం అంటే, మీరు తెలిసి కానీ తెలియక కానీ వాహనంలో వెళ్ళినప్పుడు కానీ దాన్ని హత్య చేసినట్టయితే, సహజంగా సర్పదోషం అంటారు. సర్పదోషం తెలియక వాహనాలు వెళ్ళినప్పుడు కానీ, ఏమన్నా రకరకాల ఎక్కడో వెళ్తుంటాం, ప్రయాణించే మార్గం మధ్యలో మనం తెలియక ఎన్నో చేస్తుంటాం. అలా జరిగినప్పుడు కూడా ఈ సంకేతం అనేది మనము పరిగణంలోకి తీసుకోవాలి. జాతక దోషం లేకున్నా సరే ఇలా జరిగింది అనుకోండి, అప్పుడు ఎందుకు అయితే నా జాతకంలో దోషమే లేదు అయినా ఎందుకు వస్తుందంటే, నీకు తెలియక నువ్వు దాన్ని హత్య చేసినట్టున్నా కూడా దాని సంకేతం. అప్పుడు దానికి ఒక పరిష్కారం ఎలా చేసుకోవాలో ఉంటుంది, చెప్తాను. ఇంకోటి, పాము తరుముతూ అన్నట్టు కనిపిస్తుంది. తరుముతూ అన్నట్టు అంటే మీ ఎంబడి వస్తున్నట్టు. ఆ నిద్రలో కూడా మీరు భయపడి ముందు వెళ్తుంటారు, అది వస్తుంది అంటే దేనికి సంకేతం అంటే, మీ నుండి శత్రువులు ఎవరైతే మీకు శత్రువులు ఉంటారో శత్రువులను దూరం చేసుకున్న వాళ్ళు అవుతున్నారని ఒక సూచన లాగా భావించవచ్చు. తరుముతూ వచ్చినట్టు అంటే శత్రువుల నుంచి విముక్తి కలుగుతున్నట్టు అదొకటి. రెండవది, పాము కాటు వేసినట్టు కూడా కనిపిస్తుంది. ఇది చాలా గ్రహించాలి. అలా కనిపించినట్టయితే మీ దగ్గరనే మీకెవరు శత్రువులు రాబోతున్నారు, మీ జీవితానికి ఒక శత్రువు రాబోతున్నారనే సంకేతం. ముందుగానే భగవంతుడు మనకు ఈ రకంగా చూపిస్తారు, మిమ్మల్ని మీ మీద శత్రువు అనేవాడు వస్తున్నారు, జాగ్రత్త పడండి అనే ఉద్దేశంతో అలా అది విషయం. ఇంకోటి, నలుపు పాము కనిపిస్తుంది. అవును, నలుపు పాము, తెల్లటి పాము, ఇవన్నీ కళ్ళు వస్తుంటాయి. ఒకసారి నల్లగా వచ్చిన పాము అది అశుభ కిందకి తీసుకోవాలి. దాని ద్వారా ఏమో ప్రయాణంలో ఇబ్బందులు జరిగే అవకాశాలు ఉండొచ్చు, కుటుంబంలో ఇబ్బంది కలిగే అవకాశాలు ఉండొచ్చు, మీరు చేసేటువంటి ఉద్యోగంలో మీ యొక్క కొలీగ్స్ తోటి కూడా, మీ యొక్క ఫ్రెండ్షిప్ వర్గంలో కూడా, మీ కుటుంబంలో కూడా ఏదో ఒక సమస్య వచ్చే అవకాశం లాగా ఒక సూచన. అదే విధంగా తెల్ల పాము కూడా కనిపిస్తుంది, తెల్లది. అది చాలా శుభ సూచకం. ఆ తెలుపని సాక్షాత్ ఆ ఒక సర్పరాజు భగవంతుడే మీకు దర్శనం ఇచ్చినలాగా భావన. కాబట్టి ఈ రకంగా ఉన్నవాళ్ళు, తరచూ ఈ రకంగా ఉన్నవాళ్ళు, దానికి మంగళవారం మీ దగ్గర ఉన్నటువంటి పుట్ట, పాము పుట్ట లేదా సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధన చేసుకొని, పచ్చి పాలు, ఆవు పాలతోటి అభిషేకం చేసుకొని అక్కడ స్వామి వారికి పూజ చేసుకొని వస్తే, ఇలాంటి సర్పదోషాలు ఏమన్నా ఉన్నా, మీకు కళలో వచ్చేటువంటి ఇబ్బందులు ఏమన్నా ఉన్నా అలా రాకుండా మమ్మల్ని కాపాడండి తండ్రి అని నమస్కారం చేసుకుని, ఒక మంగళవారం కుదురుతూ ఒక 4 వారాలు ఇలా చేసినట్టయితే అలా మీ కళ్ళల్లో కనిపించేటువంటి సర్పాలు రాకుండా ఉండే అవకాశాలు ఉంటాయమ్మా. చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ అండి.